హింసించాడు, పౌలుగా మార్చాడు. ఏ సేవకులనైతే హింసించాడో, ఏ సంఘాలనైతే హింసించాడో అదే సంఘానికి ఉన్నతమైనటువంటి సేవ చేసేటువంటి వ్యక్తిగా అతన్ని మార్చి. దేవునికి అసాధ్యమైనటువంటి ఏమీ లేదు, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొరపెట్టి, దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మనం మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించి దేవుడు అందులో నుండి విడిపిస్తాం. అది లేదు, ఇశ్రాయేలు జనాంగం యొక్క మొర ఆలకించి ఐగుప్తులో మొరపెడుతున్నారు. తండ్రి, ఫరో చేతిలో మేము హింసించబడుతున్నాం, ఫరో చేతిలో మేము హింసించబడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. తండ్రి, మాకు ఉన్నటువంటి ఏకైక దేవుడు నీవే, మీరు నన్ను ఏర్పరచుకున్నారు కదా. ఇశ్రాయేలు జనాంగం, అబ్రహాం యొక్క సంతానంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం నీవే కదా అని మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించి ప్రవక్త అయినటువంటి మోషే దగ్గరకు వచ్చి పొదలో నుండి ప్రత్యక్షమై మాట్లాడి ఆ మోషేను ఐగుప్తులోకి పంపించి ఫరో చేతుల నుండి విడిపించాడు. హన్నాను కూడా అంతే కదా. అన్న మొర విన్న దేవుడు ఏం చేస్తాడు, ధర్మాన్ని ఇచ్చేసి సమూయేలు ప్రవక్తని. ఇక్కడ కూడా సౌలు యొక్క చేష్టలు, సౌలు యొక్క ప్రవర్తన, సౌలు యొక్క విధానం అనేటువంటిది సంఘానికి కూడా ఆటంకమైపోయింది. సంఘం విస్తరించిద్దామని అందరినీ హింసిస్తూ, అందరినీ ఇబ్బందులు పెడుతూ భయపడుతుంటే సంఘం విస్తరిస్తుందా? విస్తరించడం సాధ్యం కాదు. సంఘం ఎంతో ఇబ్బంది పడుతుంది. ఆ సమయంలో సంఘం అంతా కూడా ప్రార్థించింది. సంఘం అంతా ప్రార్థించినప్పుడు ఏం చేస్తుందంటే సౌలును దేవుడు దర్శించాడు. దర్శించి అతని హృదయాన్ని మార్చాడు, అతని కనులను తెరిచాడు. అప్పుడు సౌలు ఏం చేశాడు, ఇప్పుడు పౌలైపోయాడు. అనేక సంఘాలను కట్టాడు. కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, కొలస్సీ సంఘం, ఇన్ని సంఘాలన్నీ పౌలు చేత కట్టబడ్డాయి. అన్ని పత్రికలను కూడా పౌలు చేతనే రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధనలో చాలా గ్రంథాలు ఎవరి చేత రాయబడ్డాయి? పౌలు చేతనే రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, పత్రిక, ఇవన్నీ పత్రికలు కూడా పౌలు ద్వారా రాయబడ్డాయి. అంత గొప్ప సేవలు చేస్తాడు. అంటే మొర పెడితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మొర ఆలకించిన దేవుడు గొప్ప కార్యములు చేయగల దేవుడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే మొర పెట్టాలి, ఏకవచనం మొర పెట్టాలి, ఉపవాసం మొర పెట్టాలి. ఎప్పుడు సమయం అంటే అప్పుడు ఏం చేయాలి, మనము మొర పెట్టడం అనేటువంటిది మనం చేయగలిగాము. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు మనలో చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళు ఏ విధంగా మొరపెట్టారు? సంఘం అంతా మొరపెట్టింది. సౌలు